హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ రోజు కూడా ఇంకొక జాబ్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. సో ఇంక ఈ రోజు జాబ్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటది. సో గైస్, ఇంక ఈ రోజు ఆ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి విప్రో కంపెనీ నుండి. సో ఛానల్లో కూడా చాలా మంది అడుగుతున్నారు విప్రోలో జాబ్స్ పడగానే ఇన్ఫార్మ్ చేయండి అక్క అని చెప్పేసి. సో ఈ రోజు అట్లాస్ట్ మనకి రీసెంట్ గా నౌకరీలో ఈ విప్రోకి సంబంధించిన జాబ్స్ అయితే హెచ్ఆర్ రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ఇంకా జాబ్ టైటిల్ ఏంటి అంటే నాన్ వాయిస్ ప్రాసెస్ మాట. అంటే త్రూ చాట్ సిస్టమ్ ద్వారా, మెయిల్స్ ద్వారా కస్టమర్స్ కి అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సింది ఉంటుంది. ఇంకా ఈ విప్రో జాబ్ ఏదైతే నాన్ వాయిస్ ప్రాసెస్ చెప్తున్నానో ఇది వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు గైస్. అంటే మెన్షన్ చేసిన అడ్రస్ కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. సో ఆన్లైన్ లో ఎటువంటి ఇంటర్వ్యూ అయితే తీసుకోరు. సో నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చాలా క్లియర్ గా నౌకరీ రిక్వైర్మెంట్ లో మెన్షన్ చేశారు. సో ఇంకా ఈ వాక్ ఇన్ డ్రైవ్ డేట్స్ వచ్చేసరికి 16th Jan నుండి 19th Jan 10 AM to 1 PM అయితే సో కండక్ట్ చేస్తారన్నమాట. సో విప్రో క్యాంపస్ గచ్చిబౌలి ఈ హైదరాబాద్ లొకేషన్ లో ఈ వాకింగ్ డ్రైవ్ అనేది జరుగుతుంది. సో 3 days అయితే మనకి జరుగుతుంది కాబట్టి 50 వేకెన్సీస్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు గైస్. సో ఇంకా ఈ జాబ్ కి ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు గైస్, ఏ స్ట్రీమ్ అయినా, ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. అయితే ఫ్రెషర్స్ కి యాడెడ్ అడ్వాంటేజ్ మాట. అంటే 2021 పాస్అవుట్స్ నుండి సో ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతకు ముందు పాస్అవుట్స్ అయినా సరే మీరు ఒకసారి వెళ్ళి చూడండి. సో అలౌ చేస్తున్నారా లేదా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్ లో సో ఇన్ఫార్మ్ చేయండి. సో దట్ మిగిలిన వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. సో మోర్ ఓవర్ పీజీలో వచ్చేసి ఎంబీఏ వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు హ్యాపీగా మెన్షన్ చేసిన అడ్రస్ కి వెళ్ళి అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇంకా మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్ వచ్చేసి యాజ్ యూజువల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ మోర్ ఓవర్ ఎక్సెల్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్తున్నారు. ఇదైతే వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ గైస్. సో హైదరాబాద్ వర్క్ లొకేషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాక్సిమం కంపెనీస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ని మాత్రమే అలౌ చేస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా రేర్ గా అయితే ఉంటున్నాయి గైస్. సో జాబ్ కావాలి అన్న వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా పర్వాలేదు అని చెప్పేసి జాబ్ తెచ్చుకోవడంలో ట్రై చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇంకా మీకు 5 days వర్కింగ్ డేస్ ఉంటుంది, 2 days వీక్ ఆఫ్ ఉంటుంది అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకా సాలరీ ప్యాకేజ్ చూసుకుంటే 1.75 lakh per annum వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గైస్, ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ ముందు చెప్పిన విధంగా మెన్షన్ చేసిన అడ్రస్ కి, మెన్షన్ చేసిన టైమింగ్స్ కి అయితే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. సో మీరు వెళ్ళేటప్పుడు కూడా క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమే. ఆ రెజ్యూమే మీద దీపాంశి ఆర్ తేజస్వి ఈ హెచ్ఆర్ నేమ్స్ అయితే మెన్షన్ చేయమంటున్నారు. సో దట్ గేట్ దగ్గర అయితే మిమ్మల్ని అలౌ చేస్తారన్నమాట. అండ్ మోర్ ఓవర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అండ్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, ఏదైతే మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్యారీ అవుట్ చేయాలి గైస్. ఖచ్చితంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్, సిఎంఎం ఇలాంటివన్నీ మీరు ఎడ్యుకేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని అయితే క్యారీ చేయాలి. సో గైస్, గుడ్ ఆపర్చునిటీ, 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వాక్ ఇన్ డ్రైవ్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇమీడియట్ జాయినింగ్ అనేది ఉంటుంది. త్వరగా ఆఫర్ లెటర్ వచ్చే అవకాశం ఉంది. సో ఇటువంటి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జాబ్ కంటెంట్ వీడియోస్ తో మీ ముందుకు వస్తే అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బై, హ్యావ్ ఎ నైస్ డే.